నిన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తన యాత్రకు వస్తున్న జనమ స్పందన ఓవరాల్‌గా ఈ అంశాలకు సంబంధించి చర్చ జరిగిందట. దాదాపు అన్ని పత్రికలు అంటే ఏం చర్చించారు అనే అంశాన్ని క్యారీ చేసుకుంటూ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి క్షేత్రస్థాయికి వెళ్తే భారీగా జనాన్ని తీసుకెళ్తున్నారు, సమీకరణ చేస్తూ ఉన్నారని, దానివల్ల అక్కడ స్థానికంగా పబ్లిక్ ఇబ్బంది అవుతుంది అని, కొందరు దుకాణాలు ధ్వంసమయ్యాయి అని చెప్పి మాట్లాడుకున్నారట, హోటళ్ళు ధ్వంసమయ్యాయని మాట్లాడుకున్నారట. ధ్వంసం కాలేదు అని చెప్పి ఆ మహిళ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. ఏ విధంగా వాళ్ళను అక్కడికి రా ఇక్కడికి రా అని చెప్పి మభ్య పెడుతూ ఉన్నారో కూడా ఆ మహిళ చెప్పింది మీడియాతోనే. అండ్ వాళ్ళు డిఎస్సి మీద చేస్తున్నటువంటి ఆందోళన మీద, దీని అన్నిటి మీద చర్చ జరిగిందట. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారట. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలంటే తెలియదు, అరాచకాలను అడ్డుకోవడానికి నాకు 2 నిమిషాలు చాలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు అని చెప్పి మరో పత్రిక అంటే ప్రజాశక్తి రాసుకుంటూ వచ్చింది. జగన్ను వాళ్ళ పార్టీ నేతలను వైసీపీని అడ్డుకోవాలంటే నాకు 2 నిమిషాలు చాలు అని ముఖ్యమంత్రి గారు అన్నారట. వాళ్ళంతా రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారట. అటువంటి పోకడలను ఉపేక్షించరాదట. రాజకీయ ముసుగులో నేరాలు, ప్రజాస్వామ్య ముసుగులో దీక్షలు చేస్తూ ఉంటే స్వయాన ఎమ్మెల్యేలు వెళ్ళి ఆ దీక్షల దగ్గరికి వెళ్ళి ధ్వంసం చేసి ఆ దీక్షల వేదిక మీద టాయిలెట్ పోయడం అనేది శాంతి, ప్రజాస్వామ్యం. నిరసన చేయడం అన్నది నేరం. బహుశా అటువంటివేనేమో. అంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలగాలండి. మనం ఏం చేసినా కూడా అద్భుతం, ఎదుటోళ్ళు ఏం చేసినా కూడా దారుణం అని చెప్పగలగాలి కదా అంత కాన్ఫిడెంట్గా. అది కూడా ఒక ఆర్ట్. సీరియస్లీ అది అందరికీ కూడా సాధ్యం కాదు. డిఎస్సి ఆందోళన మీద కూడా స్పందించారట. వాళ్ళకి అసలు రిజర్వేషన్ల అంశం తెలియదు. వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే వాళ్ళకి ఏమన్నా అవగాహన లేదు. అల్టిమేట్గా ఏం అవగాహన, ఏం రిజర్వేషన్ కదా పక్కన పెడితే, అర్హులైన క్రీడాకారులకు కాకుండా అర్హత లేని వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఉద్యోగాలు అన్నదే కీలక ప్రశ్నే. దానికి సమాధానం చెబితే ఇవన్నీ అవసరం లేదు కదా. ఇవన్నీ అవసరం లేదు కదా, మిగతా ఎందుకు? ఈ ఆర్టికల్ ఇవంతా తర్వాత చర్చించుకుందాం. అవగాహన లేనిది ఎవరికి కానీ. బట్ దేనివల్ల అయినా కనుక అర్హులకు అన్యాయం జరగద్దు కదా. అసలైన పాయింట్ అదే కదా.